మీ పాత కారు 50,000 గానీ 70,000 గానీ సెల్ చేయకండి. ఎందుకంటే మీ పాత కారు అనేది 2009 గానీ 2010 మోడల్స్ కానీ కార్ ఏదైతే ఉన్నాయో మనం ఒక 50,000 గానీ 80,000 గానీ సెకండ్ హ్యాండ్లో మనం అమ్ముతుండం. ఎందుకో కొత్త కారు కొనడానికి. ఇక్కడ మీకు చిన్న హ్యాక్ చెప్తాను. అదే 50,000కి 60,000కి అమ్మే బదులు అదే కార్ అనేది అదే మీ పాత కార్ అనేది స్క్రాప్ చేయండి. ఎందుకంటే స్క్రాప్ చేసిన తర్వాత మీకు మీ పాత కార్ ఏదైతే ఉందో అది సర్టిఫైడ్ స్క్రాప్ సెంటర్ దగ్గరికి వెళ్ళి స్క్రాప్ చేయించుకోండి. వాళ్ళు మీకు ఒక స్క్రాప్ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ స్క్రాప్ సర్టిఫికేట్ తీసుకొని మీరు ఏదైనా కొత్త కార్ కొనే ముందు ఏదైనా షోరూమ్కి వెళ్ళి చూపించినట్లయితే మీ ఎక్స్ షోరూమ్ పైన 4 to 6% వరకు డిస్కౌంట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు రోడ్ ట్యాక్స్ మీద కూడా 20 to 25% వరకు మీకు డిస్కౌంట్ వచ్చింది. సో ఓవరాల్ గా మీరు చూసుకున్నట్లయితే మీ పాత కార్ ఏదైతే ఉందో 50,000 60,000 సెల్ చేసే బదులు ఇలా స్క్రాప్ చేయించి ఆ సర్టిఫికేట్ ని మీరు వేరే డీలర్షిప్ కానీ కొత్త కార్ కొనే ముందు ఆ డీలర్ కి చూపించినట్లయితే మీకు దగ్గర దగ్గర 1,00,000 నుంచి 1,20,000 వరకు మీకు బాగా సేవ్ చేసుకోవచ్చు. ఈ హ్యాక్ కనుక మీకు నచ్చితే మాకు ఒకసారి లైక్ కొట్టండి, కింద కామెంట్ చేయండి అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.